తమిళనాడు ఎన్నికల జరుగుతున్న సో తమిళనాడు ఎన్నికల్లో మన విజయ్ తలపతి గారు కూడా పోటీ చేస్తున్నారు. సో రీసెంట్ గా విజయ్ తలపతి గారు సైకిల్ యాత్ర చేయడం జరిగింది. ఫ్యాన్స్ చాలా మంది పూలు వేయడం వల్ల విజయ్ తలపతి గారు త్వరగా వెళ్ళడం జరిగింది. అభిప్రాయం నిజంగా తమిళనాడు రాష్ట్రంలో ఒక సెన్సేషనల్ మనం చూస్తున్నాం. గత కొన్ని 2-3 నెలల సంది ఒక సెన్సేషన్ గా మారినటువంటి మన తమిళ సూపర్ స్టార్ మన విజయ్ తలపతి గారు అని చెప్పొచ్చు. మరి అంతమంది ప్రేక్షకుల బలం, ప్రేక్షకుల ఫ్యాన్స్ బలం. సో అందరు కూడా ఒక కొత్త నాయకుడు రావాలి, ఒక కొత్త విజన్ ఉన్న నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. అక్కడ చాలా మంది ఎక్కడి నుంచి చూసినా ఈరోజు కన్యాకుమారి, సో నిన్న మొన్న చెన్నైలో మరి రోడ్డు ర్యాలీలో మనం సైకిల్ యాత్ర చూసాము. మరి ఎంత పెద్ద భారీ స్పందన లభించిందో, మరి ఫ్యాన్స్ భారీ ఎత్తున, ప్రేక్షకులు అయితేమి, ఫ్యాన్స్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ప్రజలైతేమి, ప్రతి ఒక్కరు కూడా ఈ సైకిల్ యాత్ర చాలా పెద్ద భారీ లెవెల్లో మరి పార్టిసిపేట్ చేసి ఆ యొక్క సైకిల్ యాత్రని చాలా విజయవంతం చేశారు మీరు అన్నట్లు. సో సైకిల్ తొక్కుతూ నిజంగా విజయ్ సారు సో చాలా దూరం తొక్కుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. సో ఈ తరుణంలో కొంతమంది ఫ్యాన్స్ అయితే ఏంటంటే చాలా మంది అక్కడ ఉన్నటువంటి బౌన్సర్, అక్కడ ఉన్నటువంటి ఈ చాలా మంది సెక్యూరిటీ ఎవరు కూడా వాళ్ళని ఆపలేకపోయారు. ఎందుకంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాయి. గారు సైకిల్ యాత్ర అంటే టీడీపీని ఉద్దేశించుకొని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారంటారా? అలా ఏం లేదంటే ఎక్కడికి ట్రెండ్ కి అక్కడే సూట్ అవుతుంది. సో ఆయన చాలా రకరకాల వేరియేషన్స్ ఎన్నో తనకున్న స్టైల్లో ముందుకెళ్తున్నారు. సో ఇది ఆయన చాలాసార్లు పవన్ కళ్యాణ్ నిన్న మొన్న కూడా చాలా మంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు సలహాలు ఇస్తున్నారు అని చెప్పేసి, సో మన పవర్ స్టార్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్ కట్ గా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. ఏదైతే స్టూడెంట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో, జనసేన కార్యక్రమంలో, సో నేను ఎవరికి సలహా ఇవ్వను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. సో విజయ్ సార్ కూడా చాలా అంతే. చాలా మంది ఏమంటున్నారు అంటే విజయ్ తలపతి గారు ఎన్నికల్లో నిలుస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. తమిళనాడులో కొంతమంది ప్రజలు విజయ్ తలపతి గారికి వెనకాల పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నారు ఎన్నికలలో అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక మంచి లీడర్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ఒక రాజకీయాల్లోకి వచ్చి విమర్శలు పడి సక్సెస్ అయినటువంటి వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన విమర్శలు పడి సక్సెస్ అయ్యి ప్రజలకు సేవ చేస్తున్నాడు. కాబట్టి ఆయన అన్ని విమర్శలు తట్టుకొని ఏదైతే చేయలేడు, మనం చూడలేము, ఇంక ఇలాంటి అన్ని చెప్పిన చాలా మంది మన తెలుగులో చూసాం. ఆంధ్ర తెలంగాణలో ఆయన ఎంత విమర్శలు పడ్డాడు, ఎంత సక్సెస్ సాధించాడు, అచీవ్మెంట్. సో ఆయన ఆ స్థాయిని చూశాడు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. సో ఇలాంటి మంచి నాయకులు వస్తే దేశానికి ఉపయోగపడుతుంది, అటు రాష్ట్రానికి అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ వే తోటి మాట్లాడారు. సో అక్కడ సార్ నిజంగా పవర్ స్టార్ సార్ కూడా విజయ్ చాలా గొప్ప స్టార్డమ్ ఉన్నటువంటి గొప్ప హీరో. ఆయన చాలా ఒక విజన్ ఉంది, ఆయనకు కూడా గొప్ప అనుభవం ఉంది. సో ఆయన కూడా ఒక మంచి విజయాన్ని సాధించాలని చెప్పేసి ఒక ట్రీట్ లాగా ఒక మంచి కొన్ని సందర్భాల్లో ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే విజయ్ తలపతి గారికి నిజంగా స్టార్డమ్ కానీ అక్కడ తమిళనాడులో చాలా క్రేజీ ఉంది, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంకోటి ప్రజలు కూడా అక్కడ చాలా సంవత్సరాల సంది రాజకీయాలు చూసాం మనం. అక్కడ డెవలప్మెంట్ కానీ అక్కడ స్టాలిన్ ఎంత బలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అక్కడ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కానీ అక్కడ చాలా పార్టీలు ఉన్నాయి. స్టాలిన్ గారు అంటే విజయ్ తలపతి గారు వస్తున్నారని చెప్పేసి మన జననాయకన్ మూవీని కూడా అడ్డుకుంటున్నారని చెప్పేసి వస్తున్నారు. అవును, అండ్ నిజంగా చెప్పాలి అంటే విజయ్ సార్ కి ఆయన జననాయక్ మూవీ కూడా అది రిలీజ్ అవుతే చాలా మందికి ఫ్యాన్స్ కి రాజకీయ పరంగా కొంత సినిమా అందులో చాలా బెస్ట్ గా సీన్స్ ని తీయడం జరిగింది. ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి, ప్రజలకి ఎలా పరిపాలన ఉండేటువంటి కొన్ని వాటిని అందులో చాలా డెప్త్ కాన్సెప్ట్ తోటి ఆ సినిమాని చిత్రీకరించారు. బట్ ఆ సినిమా సెన్సార్ కొన్ని సర్టిఫికెట్లు తీసుకపోవడం, రకరకాల కొన్ని కారణాల వల్ల అది ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా అది పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం వల్ల అది ఇంకా ఈ ఎలక్షన్స్ ఇది ఉండడం, పోటీ పాడడం
దాన్ని కూడా కొంత వాయిదా వేయడం జరిగింది. సో ఆ సినిమా కొన్ని వీడియోలు లీక్ అయినప్పటికీ దాన్ని ఇప్పుడు ఎన్నికల మీద ఫోకస్ గా వెళ్తున్నారు కాబట్టి ఎన్నిక ప్రచారంలో ప్రతిరోజు నిన్న మొన్న సైకిల్ యాత్ర, ఈ రోజు కన్యాకుమారిలో రోడ్ షో, ఇలా ప్రతిరోజు ఒక షోలో కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి. తన చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తను తప్పకుండా గెలిపించుకొని మరి మరి తమిళనాడు రాష్ట్రానికి ఒక గొప్ప సేవ చేయాలి అనే ఒక సంకల్పంతో అలా యొక్క సభ్యులు మరి విజయ్ సార్ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలు ఆమోదిస్తున్నారు. ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. మరి అందరు కోరుకుంటున్నారు ఒక మంచి రాజకీయ నాయకుడిని, మంచి ఒక సామాజికంగా అందరికీ సమానత్వం న్యాయం తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడు రావాలని. అక్కడ చాలా రకాల విజయ్ దళపతి గారు ఒక్కరే పార్టీని గుర్తించి పోటీగా చేస్తున్నారు, ఒక్కరే పోరాడుతున్నారు. సో ఎంతవరకు ఆయన గెలుస్తారని అనుకుంటున్నారు? తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నలో ఆయన పార్టీ స్థాపించి 2024 సంవత్సరం ఫిబ్రవరి 2లో మరి ఏదైతే చెన్నైలో స్థాపించారో ఫస్ట్ బలంగా నమ్మి స్థాపించడం జరిగింది ప్రజల కోసం. అది ఎంత దూరమైనా వెళ్ళడానికి అని చెప్పేసి మనము ఆయన కొన్ని ప్రెస్ మీట్ లో కానీ రకరకాల మాట్లాడుతుంటే మనం చూసాము. అది ఎన్ని రోజులైనా కానీ ఎప్పుడైనా కానీ కంప్లీట్ గా అది లైఫ్ లాంగ్ హిస్టరీలో ఉండిపోయేటట్టుగానే సో దాన్ని మరి ఆ పార్టీ స్థాపించడం జరిగింది. అదే విధంగా అంత బలంగా పోరాడుతున్నాడు ఆయన. అక్కడ చాలా ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అంటే టీడీపీలో జాయిన్ అవ్వడం వల్ల ముఖ్యమంత్రి అంటే అదే ఉప ముఖ్యమంత్రిగా స్థానం దక్కించుకున్నారు. సో విజయ్ దళపతి గారు కూడా అలా ఏమన్నా వస్తే అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? మీరు ఒకటి గమనించాలండి. ఇలా అంటే పవన్ కళ్యాణ్ సపరేట్ ఇమేజ్ సొంతంగా దక్కించుకున్నారు. మీరు ఆయన ఎవరో చేరారని కాదు ఇక్కడ. సో పవన్ కళ్యాణ్ సార్ 10 సంవత్సరాలు విమర్శపడి ప్రజల యొక్క హృదయాల్ని, మనసుల్ని, ప్రేమని ఆయన అందరికి సేవ చేసి సో ఆయన ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదే విధంగా మనకి ఇక్కడ తమిళంలో మన విజయ్ సార్ కూడా కష్టపడి స్టార్డమ్ సంపాదించి అలా ప్రేక్షకులకి పవన్ కళ్యాణ్ వచ్చింది 38 ఓట్లే కదా. పవన్ కళ్యాణ్ సార్కి 21 సీట్లు మీకు సరిగా తెలియదు అనుకుంటాను. 21 సీట్లకి 21 సీట్లు పవన్ కళ్యాణ్ సార్ గెలుచుకున్నాడు. సో ఇక్కడ తమిళ సూపర్ స్టార్ విజయ్ సార్ చాలా భారీ మొత్తంలో నేను అంటే సింగిల్ గా సీఎం గా నేను కావడానికి మా సభ్యులు కానీ మా ఎమ్మెల్యే కూడా గెలిపించుకోవడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను, చాలా పోటీకి అని చెప్పేసి మనం చూస్తున్నాం. ప్రతి షోలో, ప్రతి కార్యక్రమంలో, ప్రతి పార్టీ మీటింగ్ లో ఎంత భారీ స్పందన అనూహ్యంగా లభిస్తుందో. సో ఈ ఖచ్చితంగా వాళ్ళకి విజయ్ సారికి, విజయ్ ఎమ్మెల్యేలకి, ప్రతి ఒక్కరికి సో ఆ యొక్క రాష్ట్రానికి మంచి జరిగే విధంగానే ఉండబోతుంది. సో మనము చూడాలి ఇది ఎంతవరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మనం అందరం తప్పకుండా విజయ్ సార్ అనుకున్న సాధించాలని కోరుకుంటున్నాం.